హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్టీస్ అంటారా బాబు. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ మీ ముందుకి ఈ వీడియో ఏంటి అంటే, మేము రీసెంట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను దట్ మేము రీసెంట్గానే మైసూర్ అండ్ కూర్గ్ని విజిట్ చేశాము అని. అందులో ఆల్రెడీ డే 1లో విజిట్ చేసిన టిబెటియన్ టెంపుల్ గురించి నేను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో వచ్చేసి మడికేరిలో ఉండే ఎలిఫెంట్ క్యాంప్ గురించి అనమాట. ఇది కుశాల్ నగర్ దగ్గరలో ఉంటుందన్నమాట. దీన్నే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అని కూడా అంటారు. కూర్గ్ లో హౌసెస్ చూసారా ఎంత బాగున్నాయో, చుట్టూ చెట్లు మధ్యలో హౌసెస్ ఉంటాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇలాంటి ప్లేసెస్లో ఉండేవాళ్ళు పొల్యూషన్కి దూరంగా అలానే నేచర్కి దగ్గరగా ఉంటారు. ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుందంటే, మేము ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా చల్లగాలి వచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట మైండ్కి. ఫైనల్లీ 1 hour జర్నీ తర్వాత వచ్చేసాము దుబేర్ ఎలిఫెంట్ క్యాంప్కి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎక్కకూడదు పాప, మై ఫీల్ అవుతాయి. పెద్దగా అయిపోయినట్టున్నాయి అందులో. చక్రవర్తి ఆగమనం, గజదళం, అశ్వదళం, వినమ్ర అశ్వాలు రావి. తర్వాత అశ్వదళం, గజదళం కాదు. తర్వాత అశ్వదళం అమ్మ. ఫస్ట్ ఏంటిది? గజదళం. ఓ స్కారీ హౌస్. అక్కడికి వెళ్ళాలి మనం. వా వాటర్ ఉన్నాయి, అన్నారు వెళ్తున్నారు లోపలికి. మనం కూడా వెళ్దాం దా. ఇక్కడ మూడు ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ క్యాంప్ టైమింగ్స్కి వస్తే మార్నింగ్ 9 to 11 AM, అలానే ఈవినింగ్ 4 to 5:30 PM ఉంటుందన్నమాట. సజెస్టబుల్ టైం వచ్చేసి మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే మార్నింగ్ టైంలో ఎలిఫెంట్స్ బాతింగ్కి వస్తాయి కాబట్టి మనకి ఇంకా దగ్గరగా చూసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. కరోనాకి ముందు అయితే ఎలిఫెంట్స్కి బాతింగ్ చేయడానికి మనల్ని కూడా ఎలో చేసేవాళ్ళు. కరోనా తర్వాత ఆపేశారు. అప్పట్లో 300 ఛార్జ్ చేసేవాళ్ళంట ఎలిఫెంట్స్కి బాతింగ్ చేయించడానికి. ఇప్పుడైతే బాతింగ్ ఎలో లేదు, కానీ మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. అక్కడ పక్కనే గ్రాస్ అమ్ముతారు, అది తీసుకొని మనం ఫీడ్ చేయొచ్చు ఎలిఫెంట్స్కి. ఇంకా ఈ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలంటే మనం పారుతున్న కావేరీ రివర్ని క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. బా ఎంత క్లియర్ ఉంది వాటర్ కదా. ఇక్కడ కనుక కొంచెం జాగ్రత్తగా వెళ్ళకపోతే జారిందంటే సేఫ్. జాగ్రత్త. వెళ్ళిపోమాక పడతావు. చేయబడి వైపుతా అది తడుముకుంటూ ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి. అడిగేయాలి. అది కుక్కలు ఆడుకుంటున్నాయి హ్యాపీగా, బాగుంటది. చూడు అంత ధైర్యంగా కుక్కలే వస్తుంది, నువ్వేంటి భయపడతావు? ఇప్పుడు పెద్దగా అయిపోయావుగా, మునగు. అది ప్రవీణ్ చాలా మునిగాడు అంటే తెల్లబడి ఇటే వెళ్ళాలి. ఉండే చేపలు కుక్కలు ఉన్నాయి. ఆడంతా చేస్తాడు, నీకు తెలీదా? మొన్న హోలీ వీడియోస్ చూపిస్తా. క్యాన్వాస్ ఇలా చైన్ ట్రై చేద్దాం మనం కూడా. బాగున్నారు వాళ్ళు, భలే వెళ్తున్నారే. రాజీ ఏం చేస్తారు? నిజమే, అందరూ అటు వెళ్తున్నారు. స్నాక్స్ తిని హ్యాండ్ వాష్ చేసుకోలేదంట రాజీ. వెరీ గుడ్ రాజీ, సగానికి వచ్చాం. సో ఇక్కడ నుంచి అందరూ ఇట్లా వెళ్తున్నారు. భయ్య పడేవాడు జస్ట్ మిస్. రోడ్ ఆలోచిస్తున్నాడు రావడానికి. భరత్ యాక్వామ్యాన్ అనమాట, వాటర్లో వెళ్ళిపోతాడు అలాగా. వాటర్లో ఈ రాళ్ల పైన ఈ డిజైన్ చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది. నేచర్ చేసిన డిజైన్ ఇది. వావ్, ఇలా ఈ రాయి మొత్తానికి ఇలా ఉంది. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్టంట్స్ మొత్తానికి ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వచ్చాం. రప్పద అటేమి కనబడట్లా.
మనం వెళ్తే కనబడుతుంది క్యాంప్. ఎస్ ఇక్కడ వచ్చి రారా అందరూ. పర్రి ఓకే వావ్ వావ్ తెలీదు. కాయలు కదరా ఉమ్మెత్త పూల్లా ఉన్నాయని తీస్తున్నా. నేను ఉమ్మెత్త అని ఇంగ్లీష్ మీడియం అనుకోండి వీళ్ళంతా. అదే ఉమ్మెత్త పువ్వు తెలుగులో. బాబో ఈ సైంటిఫిక్ నేమ్స్ నాకు తెలియదు బాబోయ్. ఈ ఫర్ ఎలిఫెంట్ అంట. ఓ ఈ ఫర్ ఎలిఫెంట్. ఏంటి ఎలిఫెంట్స్ రా? వావ్ ఆ రెండు కొట్టుకుంటున్నాయా? మనం ఫ్రెండ్స్ రా. అయ్యా అయ్యా అటు చూడయ్యా ఒకసారి. నెట్టేస్తే వెనక్కి వచ్చింది. తీమన్న తీడు. అదే తీస్తున్నా నేను కూడా. ఏమైంది? ఇది అలిగింది, దాన్ని కొట్టేసింది. ఓకే అది పోల్ చూసా. బా దంతాలు చూడు ప్రియా ఎలా ఉన్నాయో. అవును జైంట్ ఎలిఫెంట్సే. వావ్ దే ఆర్ ఫైటింగ్. కాదు రాజు చూడు వీడియోలు తీస్తున్నారు ఇంకా స్టైల్స్ చేస్తున్నాయి కదా. మన 140 కట్టంగా రాజు. ఆ మాత్రం చేయాలంటావా? అంతే. మళ్ళీ వెనక్కి వెళ్ళారు ఏంటి? రిలాక్స్ టైమా? చాలు మనం కొట్టుకోకూడదు అంటుంది. ఇంకా ఆయన వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ వచ్చారు. సైలెంట్ అంటుంది. ఇక్కడ ఇటు చిన్నది ఇది. బేబీ ఏం చేసింది? మళ్ళీ నిజంగానే స్టార్ట్ చేసింది. ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోయింది చూడు. బటర్ నిజంగా గుద్దుకుంటున్నాయి. దంతాలు సౌండ్ వస్తుంది. ఓకేలే. ఇదే పెద్దది అన్నిటికన్నా మధ్యలోది. అది కొంచెం చిన్నది, ఇది ఇంకా చిన్నది. వావ్ నిజమే అక్కడ ఉంటుంది. ఎస్ వాయిస్ మైక్ నీ డౌట్లన్నీ తర్వాత. రిలాక్స్ గైస్. మనం అందరం ఉన్నప్పుడు ఇలా కొట్టుకోకూడదు గైస్. మళ్ళీ నా దగ్గరికి వెళ్తే తొండ వేసుకొని కొడుతుందారా? మళ్ళీ ఈ ఎలిఫెంట్ క్యాంప్కి ఎంట్రీ ఫీ వచ్చేసి 120 ఉంటుంది నార్మల్ డేస్లో. బట్ గవర్నమెంట్ హాలిడేస్ ఆర్ వీకెండ్స్ అయితే 140 ఛార్జ్ చేస్తారనమాట. నిజంగానే వస్తుంది రాజీ. అయ్యో సూపర్ రాజీ. ఇచ్చినాక తినకుండా ఉన్నానంటది అది. ఇక్కడ చూసింది అక్కడ వరకు రాదు బ్రో. వస్తుంది చూడు. ఓ షేట్ కదలేకపోయింది. కట్టేశారు కదా అక్కడ వరకు రాలేదు. వస్తుంది రాదుగో. ఇప్పుడు చేస్తుంది చూడు అదిగో. అది నీట్గా రోల్ చేసుకుని తింటుంది. సూపర్. దులుపుకుని తింటుంది అది. దుమ్ము ఉంటుందని. ఏమైంది తీసుకుతో ఆడుకుంటున్నావు? అలా అలానే అంటారు. నేను ఇలానే పెట్టేస్తా. వంశీ గడ్డి తెచ్చావా? దీనికి పెట్టు. నాకు పెట్టొద్దు. టేక్ దిస్. తీసుకుంది. ఇది వద్దా? ఓకే ఆ ఒక్కటి ఎలా తీసుకుంటది? ఇట్స్ ఓకేలే. థ్యాంక్ యూ బాయ్. చూడు
ఓకే. నాగేంద్ర స్వామి పుట్ట, నందులు, గంటలు. చూడు నా షర్ట్, నీ షర్ట్ ఎంత? 400. నా షర్ట్ ఎంత? 199. సరే నీదే బాగా కనబడుతుంది. ఓకే ఛాన్చు. గైస్ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది ఇక్కడ, కావాలంటే చేయొచ్చు. సో బోట్ అక్కడ ఉంది. ఇట్స్ నట్స్. ఇట్స్ నట్స్. నీ నోట్లో నక్కలు పడాలి. అదే నన్ను తిట్టట్లేదు బ్రో, అది ఏంటంటే హ్యారీ పోటర్ మూవీలో ఆ మంత్రాలు అనమాట అవి. సవరన్ మాయవా చేపలు. శక్తులు నశించాలి. హ్యారీ పోటర్ వచ్చాడా? ఇట్స్ నట్స్. అవును అది కూడా వచ్చింది. పడిపోతాడు కదా రాజీ. రాజీ ఏంటి రాజీ అంత ధైర్యంగా నుంచున్నావు? ఈ క్యాంప్లో టోటల్ 50+ ఎలిఫెంట్స్ ఉంటాయంట. వీటిలన్నింటినీ మైసూర్లో జరిగే ఒక బిగ్గెస్ట్ జాతరకి యూజ్ చేస్తారంట. ఇవి బాతింగ్కి వెళ్తున్నాయి అని అనుకున్నాము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, 4:30 తర్వాతనే వెళ్ళాము. బాతింగ్కి వెళ్తున్నాయేమో అనుకున్నాము, బట్ కాదు, ఇవి వాటర్ తాగి మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి అనమాట. ఈ ఎలిఫెంట్ క్యాంప్ని మీరు విజిట్ చేయాలి అంటే నేను సజెస్ట్ చేసే టైము మార్నింగ్ అనమాట. ఆ టైంలోనే ఎలిఫెంట్స్ బాతింగ్కి వెళ్తాయి, వాటర్ కూడా స్ప్రే చేస్తాయి. ఆ టైంలో చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యానిమల్ లవర్స్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ టైంలో. ఈవినింగ్ టైంలో మనం జస్ట్ వెళ్ళి వాటికి ఫీడ్ చేయడమే. ఇప్పుడు మేము ఉన్న టైంలో జస్ట్ అవి వాటర్ తాగడానికి వచ్చాయన్నమాట. వాటర్ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయాయి. అలానే నేను ఎలిఫెంట్ క్యాంప్ ట్రిప్లో ఒక పార్ట్ అని తెలిసినప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా కామెంట్స్లో చూశాను దట్ ఈ కావేరీ రివర్ని క్రాస్ చేయడం చాలా కష్టం, పడిపోతారు, అలానే కాళ్ళు బెనకాయి, ఇలా చాలా జరిగాయి అని. బట్ అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తే చాలు. అంత జారేలాగా ఏం లేదు, కొంచెం నెమ్మదిగా వెళ్తూ జాగ్రత్తగా వెళ్తే చాలు. అంత భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదనమాట. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు లేదా చిన్న పిల్లలు ఉంటే అక్కడ ఆల్రెడీ బోట్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు క్రాస్ చేయక్కర్లేదు. బోట్ ఛార్జ్ వచ్చి 50 రూపీస్ మాత్రమే. అలా కూడా మీరు ఆ రివర్ని క్రాస్ చేయొచ్చు. హాయ్ గైస్, ఇప్పుడు మనం ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర ఉన్నాము. కూర్గ్ వస్తే మీరు ఖచ్చితంగా ఎలిఫెంట్ క్యాంప్ని మిస్ అవ్వకుండా చూడండి. ఎలిఫెంట్ క్యాంప్కి ఎంట్రీ టికెట్ వచ్చి 140 పర్ హెడ్ అనమాట. ఇక్కడ చాలా జైంట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎప్పుడో చిన్న తిరుపతిలో చూసా ఒక ఏనుగుని, అది కూడా. కానీ ఇక్కడ అలాంటి ఏనుగులు, అంతకన్నా పెద్ద ఏనుగులు చాలా చాలా ఉన్నాయి. అందులోనూ ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళాలంటే మనం వాటర్లోంచి వెళ్ళాలి. అదైతే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా రండి. సో ఇదనమాట మన ఎలిఫెంట్ క్యాంప్ వీడియో. సో మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాము రేపు. ఈరోజు ఏమైనా సైట్ సీయింగ్ ఉంటాయో అవి కూడా చూపిస్తాను, లేదంటే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు మర్చిపోలేదు కదా, బెస్టీ సెంటర్ రా బాబు. బాయ్ బాయ్.